హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్విఎం ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఫుల్ ఆది బ్లౌజ్, పక్కా ఆది బ్లౌజ్ కొలతతో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దామండి. ముందుగా 1 మీటర్ బ్లౌజ్ని ఫోల్డింగ్ మన వైపు, ఎడ్జెస్ మనకు ఆపోజిట్ వైపు ఉండే విధంగా పెట్టుకోవాలండి, పరుచుకోవాలి. మనము ఎక్స్ట్రా ఖర్చులకి కింద ఖర్చుకి ఒక 1/2 ఇంచు ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. నేనైతే నడుం బెల్ట్ అనేది జాయింట్ అనేది పడుతుందండి. చూడండి, చూపిస్తున్న విధంగా జాకెట్ని, ఆది బ్లౌజ్ని డబల్ ఫోల్డింగ్ అనేది వేసుకొని చూపిస్తున్న విధంగా ఆ డాట్ మీద పెట్టుకొని నడుము కొలత అండి, నడుము లూజ్ అనేది మనము ఆ విధంగా తీసుకోవాలండి. నడుము లూజ్ దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. అదేవిధంగా మెడ దగ్గర కానీ ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు టేపు సహాయంతో నడుము లూజు ఎంత ఉన్నదో ఒకసారి టేప్తో చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని ఎంత ఉన్నదో దానికి ఒక 1 ఇంచ్ అండి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకు ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంటే మనం బ్యాక్ డాట్ టక్స్ అనేది వేసుకుంటాం కాబట్టి దానికోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఇప్పుడు నడుము బ్లౌజ్ పొడవు అనేది చూపిస్తున్న విధంగా బ్యాక్ డాట్, అదేవిధంగా షోల్డరు పట్టుకొని ఎక్కువ సాగదీయకుండా చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దాన్ని మనము ఆ డాట్ని ఇక్కడ నడుము దగ్గర లూజ్ చేసుకున్న ఒక డాట్ని కలుపుకుంటూ స్కేల్ సహాయంతో ఒక స్క్వేర్ షేప్ బాక్స్ అనేది డ్రా చేసుకోవాలండి. ప్లీజ్ అండి, మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చూపిస్తున్న విధంగా స్క్వేర్ షేప్ బాక్స్ అనేది డ్రా చేసుకోవాలండి. ఎవరికైనా ఇదే మెజర్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు మనము షోల్డరు, నెక్ ఎవరికైనా ఇదే మెజర్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు నెక్ అనేది 2 ఇంచెస్ అండి, ఎవరికైనా 2 ఇంచెస్ పెట్టుకోవాలండి. అది చిన్న సైజు బ్లౌజ్ అయినా పెద్ద సైజు బ్లౌజ్ అయినా 2 ఇంచెస్ పెట్టుకోవాలండి నెక్ అనేది. ఇప్పుడు షోల్డర్ అనేది మనం ఆది బ్లౌజ్లో చూపిస్తున్న విధంగా ఆది బ్లౌజ్ తీసుకొని టేపుతో ఎంత ఉన్నదో అంత కొలుచుకొని 2.5 3 ఉంటుందండి. 2.5 ఇంచు 3 ఇంచులు వస్తుందండి. నేనైతే 3 ఇంచులు పెట్టుకుంటున్నాను. మీ ఆది బ్లౌజ్ ఎంత వస్తుందో అంత పెట్టుకోండి. ఆ విధంగా 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. నాకు లైన్ అనేది అక్కడ కరెక్ట్గా రాలేదు, అందువల్ల ఇంకోసారి లైన్ అనేది డ్రా చేసుకుంటున్నానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఆ లైన్ అనేది నీట్గా డ్రా చేసుకోవాలండి. 2 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత షోల్డరు 3 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. అదేవిధంగా ఆమ్ డౌన్ వచ్చి చంక ఆమ్ డౌన్ అని వచ్చి 6 ఇంచెస్ అండి. ఇదే మెజర్మెంట్ ఎవరికైనా ఇదే మెజర్మెంట్ ఉంటుందండి. పెద్ద సైజు బ్లౌజులకి అయితే 6 ఇంచెస్ అండి. చిన్న సైజు బ్లౌజులకి అయితే 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా నెక్ విత్ 2.5 పెట్టుకుంటున్నానండి. మీకు ఎంత డీప్ కావాలో 3.5 అనేది మీ ఆది బ్లౌజ్ కొలతను బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఆ 2 డాట్స్ని కలుపుకుంటూ స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు అదేవిధంగా చంక ఆమ్ డౌన్ దగ్గర చూపిస్తున్న విధంగా అక్కడే మెజర్మెంట్ అవసరం లేదండి. లైన్గా ఒక స్కేల్ సహాయంతో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఆమ్ డౌన్ 1.5 ఇంచ్ పెట్టుకోవాలండి. చెప్పాను కదండి, పెద్ద సైజు బ్లౌజులకి అయితే 1.5, చిన్న సైజు బ్లౌజులకి అయితే 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి. చూపిస్తున్న విధంగా రౌండ్ స్కేల్తో, కొత్తగా నేర్చుకునేవారైతే స్కేల్ సహాయంతోనే రౌండ్ షేప్ అనేది తీసుకోవాలండి. డైరెక్ట్గా రౌండ్ అనేది తీయకూడదు, కరెక్ట్గా రాదండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. అదేవిధంగా నెక్ వచ్చి చూపిస్తున్న విధంగా మీరు ఆ రౌండ్ షేపా లేదా ఇంకేదన్నా మోడల్ నెక్ ఇవ్వాలనుకుంటే అక్కడ రౌండ్ అనేది నెక్ దగ్గర ఇచ్చుకోవాలండి. ఇచ్చుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. రౌండ్ తిరిగే దగ్గర నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. మీకు మిషన్ కుట్టేది వస్తే సరిపోతుందండి. మీ బ్లౌజ్ మీరే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి. నేను చూపిస్తున్న పక్కా ఆది బ్లౌజ్ మెజర్మెంట్ కరెక్ట్గా కానీ తీసుకొని కానీ మీ జాకెట్ మీరే కానీ కుట్టుకుంటే కరెక్ట్గా కుదురుతుందండి. మీకు మిషన్ కుట్టితే వస్తే సరిపోతుంది. చూడండి, చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత ఎప్పుడు కూడా హ్యాండ్స్ అనేది తీసుకోవాలండి. చూడండి, హ్యాండ్స్ ఇప్పుడు మనము డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కదండి, ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంది కాబట్టి అదే ఫోల్డింగ్ ఇంకో ఫోల్డింగ్ అనేది ఇంకో మడత అనేది వేసుకోవాలండి. అది మొత్తము 4 లేయర్లుగా వస్తుందండి. ఫోల్డింగ్ మన వైపుకు పెట్టుకొని మామూలుగా ఎక్స్ట్రా ఖర్చులకు ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టుకోవాలండి మార్కర్తో. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజు హ్యాండ్
హ్యాండ్ ఎలా ఉందో అలాగా డ్రా చేసుకోవాలండి. చూడండి చూపిస్తున్న విధంగా ఆ మార్కర్ దగ్గర ఆది బ్లౌజ్ అనేది కరెక్ట్గా మెజర్మెంట్ చేసుకోవాలండి. చూడండి ఆది బ్లౌజు ఆ మార్కర్ మీద పెట్టుకొని కరెక్ట్గా బిర్రుకుట్టు ఎక్కడ ఉన్నదో అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలండి. బిర్రుకుట్టు దగ్గర ఒక డాట్, అలాగే హ్యాండ్ షోల్డర్ జాయింట్ దగ్గర ఒక డాట్, కరెక్ట్గా కాకుండా కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకోండి. అలాగే చంక బిర్రుకుట్టు దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలండి. చూడండి నాకైతే సైడ్ జాయింట్స్ దగ్గర సైడ్ జాయింట్స్ అనేది పడుతుందండి నాకు లైనింగు. అది జాయింట్ అనేది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా జాయింట్ అనేది పడుతుంది. అదేవిధంగా ఒక 1 ఇంచు లెంత్ ఉండే విధంగా పెట్టుకొని హ్యాండ్ షేప్ అనేది కరువు ఇచ్చుకుంటూ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. హ్యాండ్ చూడండి ఒక చిన్న టక్స్ అనేది పెట్టుకొని ఇప్పుడు అవి 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదండి, దాన్ని తీస్తే డబల్ ఫోల్డింగ్ వస్తుందండి. మనము ఆమ్ డౌన్ లోత్ అనేది తీసుకోవాలండి. హ్యాండ్కి చూపిస్తున్న విధంగా అటువైపు ఇటువైపు 1 ఇంచు పెట్టుకొని మధ్యలో ఒక 30 ఇంచు లెంత్ ఉండే విధంగా మార్క్ అయితే చేసుకొని చూపిస్తున్న విధంగా కరువు షేప్ అనేది ఇచ్చుకుంటూ ఆ మార్కర్ మీదే కట్ చేసుకోవాలండి. చూడండి కట్ చేసుకున్న పీస్ ఎలా వచ్చిందో సేమ్ మీరు కట్ చేసుకున్నప్పుడు అదే విధంగా రావాలండి పీస్ అనేది. మనం కరువు తీసుకున్న దగ్గర మనం ఒక చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలండి. మనం కుట్టుకునేటప్పుడు ఆ టక్స్ మనకి ఫ్రంట్ పార్ట్ వైపే ఉండాలండి, బ్యాక్ పార్ట్ వైపు రాకూడదు ఆ టక్స్ అనేది. అందుకు గుర్తుగా మనం టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అండి. చూడండి ఎడ్జెస్ అనేవి మన వైపు ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్ వైపు అనేది వేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ని ఒక 2 ఇంచెస్ కింద వైపు ఫోల్డింగ్ అనేది చేసుకొని అంటే మడత పెట్టుకొని కొంచెం క్రాస్కి పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా మార్కర్తో మార్క్ చేసుకోవాలండి. మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి. పక్కా ఆది బ్లౌజ్ కొలతలతో మెజర్మెంట్ తీసుకొని మీ బ్లౌజులు మీరే కుట్టుకోవచ్చండి. చూడండి చూపిస్తున్న విధంగా మొత్తం మార్కర్ చేసుకోవాలి. ప్లీజ్ అండి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. మనం ఎప్పుడు వీడియోలు పెట్టిన నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఇప్పుడు స్కేల్ సహాయంతో చంక ఆమ్ డౌన్ అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచు ఆమ్ డౌన్ అనేది తక్కువ ఉంటుందండి. చూడండి ఆ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ రౌండ్ కంటే ఒక 1/2 ఇంచు తక్కువ చూపిస్తున్న విధంగా రౌండ్ అనేది ఇచ్చుకోవాలండి. ఇప్పుడు అదే విధంగా ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చి ఫ్రంట్ పార్ట్ చూడండి చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ షోల్డరు, అదేవిధంగా మనము షేప్ బెల్ట్ దగ్గర మెయిన్ డాట్ ఉంటుంది కదండి, చూపిస్తున్న విధంగా ఆ డాట్ని పట్టుకొని ఎక్కువ సాగదీయకుండా కరెక్ట్గా షేప్ బెల్ట్ జాయింట్ దగ్గర కాకుండా ఒక 1/2 ఇంచు కిందకి ఉండే విధంగా ఒక మార్కర్ అనేది పెట్టుకోవాలండి, ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అదే విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ అండి రౌండ్ ఎప్పుడూ కూడా ఫ్రంట్ పార్ట్ నెక్ ఉక్సులు పట్టీ వైపే తీసుకోవాలండి, కాజా పట్టీ వైపు కాదు, ఉక్సులు పట్టీ వైపే తీసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ ఆ విధంగా పరుచుకొని షోల్డర్ పైన షోల్డర్ అనేది ఆది బ్లౌజ్ షోల్డరు మనం డ్రా చేసుకున్న షోల్డర్ పైన పెట్టుకొని ఇక్కడ కాజా ఉక్సులు పట్టి మనము బ్యాక్ పార్ట్ లైన్ అనేది ఉంది కదండి, కరెక్ట్గా ఆ లైన్ మీద పెట్టుకొని రౌండ్ షేప్ అనేది ఇచ్చుకుంటూ కరెక్ట్గా ఆ లైన్కి తగిలేలా పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. మనకి షేప్ బెల్ట్ జాయింట్ అలాగే మెయిన్ డాట్ పెట్టుకుంటాం కదండి, షేప్ డాట్ వాటికి ఖర్చు కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచు కిందకు ఉండే విధంగా ఒక మార్క్ అయితే చేసుకోవాలి. మనం ఏదన్నా రౌండ్ హెచ్చు తగ్గులుగా ఉందా అనేది ఇప్పుడే మనం కరెక్ట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ నెక్ ఇప్పుడు ఒక డాట్ పెట్టుకున్న తర్వాత అలాగే చంక భాగం అండి, ఎవరికైనా ఇదే మెజర్మెంట్ ఉంటుందండి. ఒక 1 ఇంచు చూపిస్తున్న విధంగా టేప్తో ఒక 1 ఇంచు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఆ 3 డాట్స్ని కలుపుకోవాలండి. ఫస్ట్ టైం కటింగ్ చేసే వాళ్ళైతే నేరుగా డ్రా చేయొద్దండి, నేను చూపిస్తున్న విధంగా డాట్స్ రూపంలోనే షేప్ అనేది ఇచ్చుకుంటూ చూడండి ఏ విధంగా డాట్స్ పెట్టుకుంటూ డ్రా చేసుకున్నానో. మనకి షేప్ పర్ఫెక్ట్గా కుదిరింది అనుకుంటే మళ్ళీ థిక్గా మార్కర్తో డ్రా చేసుకోండి. చూడండి చూపిస్తున్న విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదరాలంటే మెయిన్ డాట్ కరెక్ట్గా ఉండాలండి.
చూడండి ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి వైపే ఆది బ్లౌజ్ తీసుకొని మెయిన్ డాటు ఎంత ఉన్నదో కొలుచుకొని మీ ఆది బ్లౌజ్కి ఎంత ఉన్నదో అంతా పెట్టుకొని అక్కడి నుంచి ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా పెట్టుకొని ఒక మార్కర్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకే చూసే ప్రయత్నం చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదండి. చూడండి చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము మెయిన్ డాట్ దగ్గర డాట్స్ అనేది పెట్టుకున్నాం కదండి, అక్కడ టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. చూడండి చూపిస్తున్న విధంగా టక్స్ అంటే ఒక చిన్న కత్తెరతో ఆ విధంగా ఒక క్లాత్ని కొంచెం కట్ చేసుకోవాలి, దాన్ని టక్స్ అంటారండి. ఒక 2 టక్స్ ఇచ్చుకుంటే మనం కుట్టేటప్పుడు మనకి ఈజీ అవుతుందండి. ఇప్పుడు షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ అంటే ఆది బ్లౌజ్ తీసుకొని షేప్ బెల్ట్ చూడండి అటువైపు ఇటువైపు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండే విధంగా షేప్ బెల్ట్ మార్క్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ పొడవు అనేది ఒకసారి మీ ఆది బ్లౌజ్ తీసుకొని ఎంత ఉన్నదో చెక్ చేసుకోండి. షేప్ బెల్ట్ అనేది ఎవరికైనా ఒక పక్క 3.5 ఉంటే ఒక పక్క 3 ఉంటుందండి, లేదు ఒక పక్క 3 ఉంటే ఒక పక్క 2.5 ఉంటుందండి. మీ ఆది బ్లౌజ్ ఎంత పొడవు ఉందో అంత మెజర్మెంట్ అయితే తీసుకొని చూపిస్తున్న విధంగా డాట్స్ అనేది పెట్టుకొని ఇప్పుడు మనం షేప్ అనేది ఇచ్చుకుంటూ చూడండి చూపిస్తున్న విధంగా కొంచెం పైనుంచి కింది వైపుకి డ్రా చేసుకుంటూ ఆ లైన్ మీద కలిసే విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలండి షేప్ బెల్ట్. మీకు ఎక్స్ట్రా కానీ క్లాత్ కానీ ఉంటే షేప్ బెల్ట్ మనకి ఇంకో 2 షేప్ బెల్ట్లు దీంట్లోనే వస్తుందండి. లేదనుకుంటే మనం ఎక్స్ట్రాగా వేరే క్లాత్ అనేది స్టిఫ్గా ఉండే క్లాత్ అనేది వేసుకోవాలండి. షేప్ బెల్ట్ అంటే ఒకటి కాకుండా డబల్గా వేస్తే స్టిఫ్గా ఉంటుందండి. చూడండి షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము లైనింగ్ జాకెట్ కాబట్టి చూడండి లైనింగ్ శారీలో ఉంది జాకెట్ బిట్ అండి. అది చూడండి ఎంత క్రాస్ ఉన్నదో. ఇలాంటి క్లాత్లు ఇచ్చి పర్ఫెక్ట్గా జాయింట్లు పడకుండా కుట్టాలంటారండి. చూడండి ఎంత క్రాస్ ఉన్నదో శారీలో ఉంది. అప్పటికి ఎంత కట్ చేసుకున్నా కానీ అది క్రాస్గానే వస్తుంది. అది పర్ఫెక్ట్గా పరుచుకొని అంతా కరెక్ట్గా సరిపోతుంది, కానీ హ్యాండ్స్ దగ్గర కొంచెం క్రాస్ అనేది ఉందండి. చూడండి చూపిస్తున్న విధంగా పరుచుకొని ముందు బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలండి. హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా చూసుకోవాలండి. టైలరింగ్ అంటే అంతే కదండి, క్రాస్గా వచ్చినా కానీ అది పర్ఫెక్ట్గా ఎక్కడ జాయింట్ పడకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పటికి హ్యాండ్స్ దగ్గర బాగా ఎక్కువ క్రాస్ ఉన్నది. ఒక హ్యాండ్కి జాయింట్ పడుతుంది, ఒక హ్యాండ్కి జాయింట్ పడదండి. చూడండి ఎలా ఉందో క్రాస్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ చంక భాగంలో నుంచి ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు కింద షేప్ బెల్ట్ లాస్ట్లో అంచు ఉండే దగ్గర హ్యాండ్ పెట్టుకొని షేప్ బెల్ట్ అనేది పెట్టుకోవాలండి. చూడండి చూపిస్తున్న విధంగా మీరు అలాగా పెట్టుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలండి. మనకు ఖచ్చితంగా హ్యాండ్ దగ్గర అనేది జాయింట్ పడుతుందండి. చూడండి మనకి బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు షేప్ బెల్ట్ అలాగే హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ దగ్గర జాయింట్ అనేది పడుతుంది. ఇవి కట్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.